హలో మై డియర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం భారతీయ న్యాయ సంహిత 2023 అంటే మనకి ఇండియన్ పీనల్ కోడ్ 1860 ఇప్పుడు రేపు జూలై 1 నుంచి కొత్త యాక్ట్గా వస్తుంది అనేది మన అందరికీ తెలిసిన విషయమే. ఇది 2023లోనే ఎనాక్ట్ అయింది. ఇప్పుడు అఫీషియల్ గెజెట్లో పబ్లిష్ చేసినప్పుడు ఆ బేర్ యాక్ట్ ఎలా ఉంది, అది ఎప్పటి నుంచి ఎన్ఫోర్స్లోకి వస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాము. ముఖ్యంగా ఈ భారతీయ న్యాయ సంహిత 2023 యొక్క హైలైట్స్ ఏంటి, అంటే ఇండియన్ పీనల్ కోడ్తో కంపేర్ చేస్తే దీనిలో ఉన్నటువంటి స్పెషాలిటీస్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. రైట్ ఫ్రెండ్స్, ఇందులో వచ్చేసి December 25th 2023. ఫ్రెండ్స్, ఇందులో మీరు జనరల్గా న్యాయ సంహిత వచ్చేసి 2023లో 2 సార్లు చేయడం జరిగింది. ఫస్ట్ బిల్ రావడం జరిగింది, ఆ తర్వాత ఇది యాక్ట్గా కంప్లీట్ అయిపోయి దీన్ని గెజెట్లో పబ్లిష్ చేయడం జరిగింది. మీరు ఎవరైనా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు గమనించండి, న్యాయ సంహిత 2 అని ఉంటుంది. సో ఆ 2ని డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. దీనిలో మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే, న్యాయ సంహిత 1 ఫస్ట్ బిల్లో అయితే 356 సెక్షన్స్ మాత్రమే ఉన్నాయి. తర్వాత గమనిస్తే దానిలో 29 చాప్టర్సే ఉన్నాయి. సో తర్వాత అందులో లాస్ట్ చాప్టర్ వచ్చేసి డెఫినేషన్. అయితే ఇప్పుడు సెకండ్ బిల్ ఏదైతే ఉందో, అంటే ఫైనల్ ఎనాక్ట్మెంట్ ఏదైతే అయిందో, దానిలో 20 చాప్టర్స్ 358 సెక్షన్స్ ఉన్నాయి. సో ఇది గమనించి మీరు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కానీ ఎక్కడైనా బుక్స్ కొనేటప్పుడు కానీ, జనరల్గా బుక్స్ ప్రింట్ చేసే వాళ్ళందరూ కూడా సెకండ్ ఎడిషన్ అంటే ఫైనల్ ఎనాక్ట్మెంట్ ప్రింట్ చేశారు. కొంతవరకు ఇబ్బంది లేదు. బట్ ఎవరైనా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకునే వాళ్ళు ఉంటే వీళ్ళు విఎస్ఎన్ షార్ట్ ఫామ్ విఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత ఇది 2 అనే దాని కింద డౌన్లోడ్ చేసుకోండి. గమనించండి, 358 సెక్షన్స్ ఉండాలి, 20 చాప్టర్స్ ఉండాలి. రైట్ ఫ్రెండ్స్, తర్వాత ఇది ఎందుకు తీసుకురావడం జరిగింది? ఆల్రెడీ మనకి ఇండియన్ పీనల్ కోడ్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నప్పుడు దాన్ని మార్చేసి ఇప్పుడు న్యాయ సంహిత అని పేరు పెట్టేసి ఒకటి టైటిల్ మార్చి మాత్రమే దీన్ని తీసుకొచ్చారా? దీనిలో స్పెషాలిటీ ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి ఫ్రెండ్స్. యాక్చువల్గా దీనిలో కీ పాయింట్స్ ఏంటి, హైలైట్స్ ఏంటి అని అంటే, ఇక్కడ ముఖ్యంగా హైలైట్స్ ఆఫ్ ద బిల్ ఇక్కడ చూడండి. భారతీయ న్యాయ సంహిత, 1 సెకండ్ ఫ్రెండ్స్. రైట్, ఇది మీకు ఆన్లైన్లో స్క్రీన్ షాట్ చూపిస్తున్నాను. దీనిలో హైలైట్స్ ఏంటి బిల్లో అంటే, భారతీయ న్యాయ సంహితలో ఆల్మోస్ట్ అన్ని అఫెన్సెస్ ఆఫ్ ఐపీసీ దీనిలో కవర్ చేశారు. అంటే సింపుల్ గా చెప్పాలంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఐపీసీకి దీనికి ఏమన్నా పెద్ద డిఫరెన్స్ ఉందా, మేము ఎలా అర్థం చేసుకోవాలి, లేదా ఇప్పుడు వచ్చే వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు అలాగే ప్రాక్టీస్ లో ఉన్న వాళ్ళకి ఏంటి దీనిలో ఉన్న కన్ఫ్యూజన్ అంటే, ఆల్మోస్ట్ ఏ కన్ఫ్యూజన్ లేదు ఫ్రెండ్స్. కొన్ని హైలైట్స్ ఉన్నాయి. అంటే పాత ఇండియన్ పీనల్ కోడ్ కి ఇప్పుడు వస్తున్నటువంటి న్యాయ సంహితకి కొంచెం యాడ్ ఆన్స్ ఉన్నాయి అనమాట, వాటిని గమనించాలి. రెండోది ఏంటంటే సీక్వెన్స్ ఆఫ్ సెక్షన్స్, అంటే ఆ సెక్షన్స్ యొక్క సినారియో కొంత మారింది. అందులో చిన్న కన్ఫ్యూజన్ ఉండే మాట వాస్తవమే. అది మీరు కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సినారియో మారిపోద్ది. దానికి ఇండియన్ పీనల్ కోడ్లో పనిష్మెంట్ ఆఫ్ మర్డర్ తీసుకుంటే 302, అది భారతీయ న్యాయ సంహితలకు వచ్చేసరికి సెక్షన్ మారింది. సో అలా బట్టి బట్టి సెక్షన్స్ మీద ఉన్న వాళ్ళకైతే మాత్రం ఆ సెక్షన్స్ ని గుర్తుపెట్టుకోవాలంటే కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయాలి. దానికి కంపారిటివ్ టేబుల్ కూడా ఇచ్చారు. సో దాన్ని గమనిస్తూ మీరు కొద్ది రోజులు ప్రాక్టీస్ చేస్తే ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది. బట్ టాపిక్ వైజ్ గా తీసుకుంటూ వస్తే పెద్దగా ఏం మార్చింది ఏం లేదు, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా పెట్టారు. కొన్ని దానికి యాడ్ ఆన్ చేశారు, అలాగే కొన్ని అన్నెసరీ సెక్షన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఒమిట్ చేసేసారు, అంటే డిలీట్ చేశారు. సో వాట్ ఆర్ ద హైలైట్స్? ఇక్కడ వచ్చేసి హైలైట్స్ ఏంటంటే, కమ్యూనిటీ సర్వీసెస్ అనేటువంటి ఒక పెనాల్టీని యాడ్ చేసింది, అంటే పనిష్మెంట్ ని యాడ్ చేసింది. ఇక్కడ మనకి ఇండియన్ పీనల్ కోడ్ లో పనిష్మెంట్స్ లో ఏమేమి ఉన్నాయి? డెత్ సెంటెన్స్, లైఫ్ ఇంప్రిజన్మెంట్, రిగోరస్ అండ్ సింపుల్ ఇంప్రిజన్మెంట్స్, తర్వాత పెనాలిటీ అండ్ ఫర్ఫీట్ ఆఫ్ ది ప్రాపర్టీ. దీనిలో ఈ బిఎస్ఎన్ 2 దీంట్లో యాడ్ చేసిన అడిషనల్ పనిష్మెంట్ అంటే కమ్యూనిటీ సర్వీసెస్. అంటే కమ్యూనిటీ సర్వీసెస్ అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎక్కడికన్నా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ ఆర్ఫన్ హోమ్స్ కానీ ఎక్కడికన్నా వెళ్ళి అక్కడ సర్వీస్ చేయాలి. సో మీరు ఇంతకుముందు ఎక్కడైనా మూవీస్ లో చూస్తే
ఏదైనా అఫెన్స్ చేస్తే పనిష్మెంట్ కింద ఎక్కడికన్నా డాగ్ హోమ్ కానీ స్టేట్ హోమ్ కానీ వెళ్ళి సర్వీసెస్ అక్కడ సేవ్ చేయాలి ఒక రోజల్లా అని అలాంటి పనిష్మెంట్స్ చేయడం జనరల్గా ఇంతకుముందు మూవీస్ లో చూసుంటాం. బట్ ఇప్పుడు అది యాక్ట్ లో వచ్చింది అనమాట. కమ్యూనిటీ సర్వీసెస్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ పనిష్మెంట్ అన్నమాట. సో ఎలాంటి వాటికి అంటే చిన్న చిన్న అఫెన్సెస్ వాటికి. అలాగే ఇంకా సడేషన్ అనేది ఏంటి? దేశద్రోహం. ఈ సడేషన్ అనేది ఎలా ఇస్ నో లాంగర్ అన్ అఫెన్స్. అయితే దీనిలో దీన్ని సింపుల్ సడేషన్ అంటే ఈ 1860 ఎనాక్ట్మెంట్ ఇండియన్ పీనల్ కోడ్ 1860లో అది బ్రిటిషర్స్ టైంలో సడేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, వాళ్ళు ఇండియా ఫ్రీడమ్ కోసం ఏదన్నా చేసినప్పుడు దాన్ని సెడేషన్ దేశద్రోహం కింద తీసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు ఆ సినారీ మారిపోయింది. దాని ప్లేస్ లో ఏం తీసుకొచ్చారు? దర్ ఈస్ అ న్యూ అఫెన్సెస్ ఫర్ యాక్ట్స్ ఎండేంజరింగ్ ద సావర్జినిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. సో ఇండియాకి సంబంధించి సావర్జినిటీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఏదన్నా డ్యామేజ్ అయ్యేలాగా ఎవరైనా యాక్టివిటీస్ చేస్తే, అంటే సింపుల్ గా చెప్పాలంటే ఫ్రెండ్స్, మీకు టెర్రరిస్ట్ యాక్టివిటీ కానీ మిగతా ఏదన్నా ఆ, దేశ ద్రోహానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ కానీ జరిగినప్పుడు వాటిని మనం ఇంతకుముందు టాడా యాక్ట్ అని, కోటా యాక్ట్ అని, ఉపా అని స్పెషల్ యాక్ట్లు ఉన్నాయి, టెర్రరిస్ట్ ప్రివెన్షన్ యాక్ట్స్ అట్లాగా. వాటిని ఈ సడేషన్ ప్లేస్ లో తీసుకొచ్చారనమాట. తర్వాత యాడ్ టెర్రరిజం యాజ్ అన్ అఫెన్స్. ఇక టెర్రరిజం మీద కొంచెం హైలైట్ చేశారు. టెర్రరిజం మీద ఒక రకంగా చెప్పాలంటే చాలా సివియర్ పనిష్మెంట్స్ వేయడం జరిగింది ఈ ప్రజెంట్ యాక్ట్ లో. అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేది ఇందులో ఒక అఫెన్స్ కి యాడ్ చేయడం జరిగింది. ఎలాంటివి? కిడ్నాపింగ్ కానీ, ఎక్స్ట్రాక్షన్స్ కానీ, సైబర్ క్రైమ్స్, సైబర్ సిండికేట్, సింపుల్ పెట్టి అఫెన్స్ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద తీసుకొచ్చారనమాట. ఇలాగా పెట్టి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ వీటిని కూడా, అంటే ఆర్గనైజ్ గా చేసినటువంటి ఏ క్రైమ్ అయినా కానీ దీనిలో అఫెన్స్ కింద తీసుకున్నారు. దిస్ ఇస్ కాల్డ్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్. ఇవి దీనిలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే మర్డర్ బై గ్రూప్ ఆఫ్ 5 or more persons. ఇంతకుముందు మనకు అన్లాఫుల్ అసెంబ్లీ ఐపీసీలో వచ్చింది. అయితే ఈ 5 or more persons ఏం చేశారు? మర్డర్ కనుక చేస్తే ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ సర్టెన్ ఐడెంటిటీ మార్క్స్ సచ్ యాజ్, అంటే కొన్ని ప్రత్యేక కారణాలను చూపిస్తూ, ఎలాగంటే కొన్ని చోట్ల క్యాస్ట్ కానీ, లాంగ్వేజ్ కానీ, ఆర్ పర్సనల్ బిలీఫ్స్ కానీ వీటికి సంబంధించి మాబ్ యాక్టివిటీస్ జరిగి వాటిల్లో మర్డర్ అనేది జరిగేది అనమాట. సో వాటిల్లో ఇంతకు ముందు ఉన్నటువంటి పెనాల్టీలు, పనిష్మెంట్స్ ఎలా ఉండయి? ఒకళ్ళు ఇంటెన్షనల్ గా ఒకళ్ళు మర్డర్ చేసినప్పుడు దానిలో ఆ ప్రైమ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, అలాగే రెడ్ విత్ 34 కింద మిగతా వాళ్ళకి హైలైటెడ్ గా ఉన్నటువంటి, అంటే ఎవిడెన్స్ ని బట్టి, సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ని బట్టి వాళ్ళకి ఆ పనిష్మెంట్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ ఏం చేశారు? జనరల్ గా మర్డర్ అనే కాజ్ ని ఒక స్పెషల్ ఐడెంటిటీ మార్క్ సచ్ యాజ్ క్యాస్ట్, లాంగ్వేజ్, పర్సనల్ బిలీఫ్ వీటి మీద గనక సపరేట్ గా, అంటే మీకు అర్థమవుతూ ఉంటుంటది, క్యాస్ట్ పేరు చెప్పి మర్డర్స్ జరుగుతున్నాయి, లాంగ్వేజ్ పేరు కానీ, అంటే రాష్ట్రాలు, భాషలు ప్రాతిపదికన ఈ మాబ్స్ జరుగుతుంటాయి. మాబ్ మర్డర్స్ అంటే వాళ్ళకి వీళ్ళకి డైరెక్ట్ గా ఏమి ఆ, గొడవలు ఉండకపోవచ్చు, బట్ ఈ ఒక పర్టికులర్ పాయింట్ ను ఉద్దేశించి, అంటే క్యాస్ట్ గొడవలు రావడం కానీ, ఆ పర్టికులర్ భాష మీద రెండు రాష్ట్రాల వాళ్ళు వేరే భాష ఆ, గొడవలు పడటం కానీ, అటువంటి సందర్భాల్లో మాబ్ యాక్టివిటీస్ జరిగి మర్డర్ జరిగినప్పుడు అలాంటి వాటిని కూడా చాలా సివియర్ పనిష్మెంట్స్ ఇవ్వడం జరిగింది. అందులో యాజ్ యూజువల్ గా మర్డర్ అనగానే మనకు తెలిసిందే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ డెత్ అండ్ విత్ ఏ ఫైన్. ఇది కామన్. అయితే పర్టికులర్ గా ఏంటి ఇక్కడ హైలైట్ అంటే క్యాస్ట్ కానీ, లాంగ్వేజ్ కానీ, పర్సనల్ బిలీఫ్ కానీ ఇక్కడ మార్క్ గా చూపించి, ఒక ఐడెంటిటీ మార్క్ గా చూపించి ఈ యాక్టివిటీస్ చేస్తే దోస్ ఆర్ పనిష్. తర్వాత ఇంకా హైలైట్స్ ఏమున్నాయంటే ఏజ్ ఆఫ్ క్రిమినల్ రెస్పాన్సిబిలిటీ, అంటే ఐపీసీలో కూడా బిలో 7 years చైల్డ్ ఏదన్నా చేస్తే వాళ్ళకి పనిష్మెంట్ ఏం లేదు. యాజ్ యూజువల్ గా ఆ ప్రొవిజన్స్ ఇక్కడ కూడా అలాగే ఉన్నాయి. అలాగే విక్టిమ్ ఆఫ్ చిల్డ్రన్ ఈజ్ నాట్ 18, ఏజ్ థ్రెషోల్డ్ అనేది మార్చారనమాట. పర్సన్ బిలో 18
అయితే చాలా అఫెన్సెస్ లో ఏజ్ థ్రెషోల్డ్ అనేది విక్టిమ్ ఫర్ అఫెన్సెస్ అగెన్స్ట్ చిల్డ్రన్ ఈస్ నాట్ 18. The threshold for minority of the victim of for rape and gang rape is different. అంటే మీకు జనరల్ రేప్స్ లోను గ్యాంగ్ రేప్స్ లోను ఆ థ్రెషోల్డ్ ఆఫ్ ఏజ్ ని మార్చారు. అది ఏంటి ఎలా ఉందనేది మీకు ఆ లోకల్ సెక్షన్స్ లో అర్థమైంది. అలాగే సెవరల్ అఫెన్సెస్ ఓవర్లాప్ విత్ స్పెషల్ లాస్. స్పెషల్ లాస్ అంటే మీకు కింద చెప్తున్నాం మన టెర్రరిస్ట్ యాక్ట్స్ లో ఉపా యాక్ట్ అని టాడా అని పోటా అని అలా ఉన్నాయి కదా, వాటి తోటి వీటిని ఓవర్లాప్ చేస్తారు. తర్వాత సెడేషన్ తీసేశారని చెప్పుకున్నాము. తర్వాత రేప్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్స్. దీనిలో మనకి ఆల్రెడీ జస్టిస్ వర్మ కమిటీ 2013లో కొన్ని రికమెండేషన్ చేసింది. వాటిని పెద్దగా పట్టించుకోలేదంట. జనరల్ న్యూటర్ ఇంక్లూడింగ్ మ్యారిటల్ రేప్ యాజ్ అన్ అఫెన్స్, వీటి గురించి పెద్దగా పట్టించుకోలేదు అనేది ఇక్కడ దీని మీద ఉన్నటువంటి ఒక విమర్శ. అయితే ప్రజెంట్ దాని మీద ఇంకా యాడ్ చేయమని చెప్పేసి కొన్నిటిని మిస్ చేశారు, వాటిని కూడా యాడ్ చేయాలని చెప్పేసి ప్రపోజల్స్ ఉన్నాయి. మేబీ అవి ఫర్దర్ గా యాడ్ చేస్తారేమో. సో ప్రస్తుతానికైతే కొన్నిటిని జస్టిస్ వర్మ కమిటీ రికమెండేషన్స్ కావచ్చు, ఇంకొన్ని చోట్ల కొన్ని మిస్ అయినాయి అని ఒకటి రెండు దీని మీద ఉన్నటువంటి చిన్న చిన్న రిమార్క్స్ ఉన్నాయి. అలాగే 377 ఒమిట్ చేశారు. రేప్ ఆఫ్ మెన్ అండ్ డిజబిలిటీ యాజ్ అన్ అఫెన్సెస్. సారీ, బెస్టిలిటీ రేప్ ఆఫ్ మెన్ అంటే ఇంతకుముందు 377 మెన్ మీద రేప్ జరిగినా కానీ బెస్టిలిటీ అనేది కూడా అన్యాచురల్ సెక్స్ కింద అఫెన్స్ కింద ఉండేది. బట్ అది రిమూవ్ చేశారు దీంట్లో. సో అలాగా కొన్ని హైలైట్స్ ఉన్నాయి. దీన్ని మీరు చాప్టర్ వైజ్ గా కంపారిజన్ చేసి చూస్తే దీనిలో టోటల్ 358 సెక్షన్స్ ఉన్నాయి. రైట్ ఫ్రెండ్స్, దీనిలో చాప్టర్ నెంబర్ 1 దగ్గర నుంచి టోటల్ చాప్టర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పుకున్నాము. చాప్టర్ నెంబర్ 20. సో టోటల్ సెక్షన్స్ 358. ఇంతకుముందు ఐపీసీలో 511 సెక్షన్స్ ఉండేవి, ఇప్పుడు అది 358 గా తగ్గించబడింది. అంటే ఏమన్నా తీసేశారా అంటే ఏం తీసేయలేదు ఫ్రెండ్స్. యాక్చువల్గా మనకి ఉదాహరణకి చాప్టర్ 1 తీసుకుంటే ఇంతకుముందు మనకి ఇంట్రడక్షన్ పార్ట్ ఉండేది. ఇప్పుడు ఈ చాప్టర్ 1లో ఏం చేశారు చూడండి. ఇంట్రడక్షన్ ప్రిలిమినరీ అలాగే ఉంచారు. అంటే సెక్షన్ 1 అనేది యాజ్ యూజువల్ గా టైటిల్ ఆఫ్ ది యాక్ట్ అండ్ ఎన్ఫోర్సబిలిటీ అండ్ ఎక్స్టెంట్. తర్వాత ఇక్కడ సెక్షన్ 2 చూడండి, దిస్ ఇస్ డెఫినేషన్స్. ఇంతకుముందు మనకి జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ చాప్టర్ 2లో ఉండేవి ఇవన్నీ. బట్ ఇక్కడ తీసుకొచ్చేసి ఈ సెక్షన్ 2లోనే ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. యాక్ట్, యానిమల్, చైల్డ్, కౌంటర్ ఫిట్, ఇలా సెక్షన్ 2 యొక్క సబ్ సెక్షన్స్ చూడండి. ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయండి? థర్టీ నైన్. సెక్షన్ 2లో సబ్ సెక్షన్స్ వచ్చేసి 39 ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 40 సెక్షన్స్ దీనిలో సెక్షన్ 2లో కవర్ చేసేసారు. అందువల్ల మీకు ఆ మిగతా సెక్షన్స్ అవి తగ్గినట్టుగా కనిపించాయి. సో ఇప్పుడు అర్థమవుతుందా మనకి? ఎక్కడ కూడా ఐపీసీకి బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితకి తేడా ఎక్కడొచ్చింది అని అంటే కంటెంట్ ఏమి పెద్దగా మారలేదు ఫ్రెండ్స్. మీకు ఆ సెక్షన్ యొక్క నంబర్స్, అరేంజ్మెంట్ ఆఫ్ చాప్టర్స్, సబ్జెక్ట్ వైజ్ గా పెనాల్టీ పెంచడము, పనిష్మెంట్స్ పెంచడము, అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ గురించి ఇందాక మనం కీ పాయింట్స్ చెప్పుకున్నట్టుగా వాటిని యాడ్ చేశారు తప్ప పెద్దగా చేంజెస్ ఏం లేవు. కాబట్టి మీరు కొత్తగా దీని గురించి ఆలోచించి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు సాలిడ్ గా యాక్ట్ ని చూస్తే, అంటే ఐపీసీని కనుక మనం సాలిడ్ గా చూస్తే, సాలిడ్ గా చూడటం అంటే అర్థం ఏంటంటే సెక్షన్స్ వైజ్ గా పక్కన పెట్టండి. పలానా చాప్టర్ లో పలానా టాపిక్ ఆఫ్
సబ్జెక్ట్ ఉంది దీంట్లో అని కనుక మీరు స్టడీ చేసుకోవడం మీకు అలవాటైతే ఆ స్టడీ ఇప్పుడు దీనిలో కూడా ఏం మార్పు లేదండి. మీకు జనరల్ ఎక్స్ప్లెనేషన్స్, పనిష్మెంట్స్, జనరల్ ఎగ్జామ్షన్స్, అబిట్మెంట్ ఇదేదైతే పాత చాప్టర్స్ యొక్క సినారియో ఉందో ఇక్కడ కూడా సేమ్ కంటిన్యూ అవుతుంది. తేడా ఏంటి? మీకు ఆ సెక్షన్స్ మారినాయి అన్నమాట. సో అదొక చిన్న కన్ఫ్యూజన్ పక్కన పెడితే మీకు సబ్జెక్ట్ పరంగా కంటిన్యూగా చాప్టర్స్ వచ్చినాయి. అయితే వాటిని ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చారు. ఇందాక చెప్పుకుంటే మనకి చాప్టర్ 2 వచ్చేసి జనరల్ ఎక్స్ప్లెనేషన్స్, దేంట్లో ఇండియన్ పీనల్ కోడ్. బట్ ఇక్కడ చూడండి చాప్టర్ 1 లోనే ఏమేం కవర్ చేశాడు? చాప్టర్ 2 కవర్ చేశాడు. అలాగే జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ సెక్షన్ 3 కింద పెట్టేది ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ చాప్టర్ 2 ని పనిష్మెంట్స్, ఇది ఐపీసీలో మనకి చాప్టర్ 3 కింద. కాబట్టి ప్రజెంట్ బిఎన్ఎస్ లో ఐపీసీలోని సెక్షన్ చాప్టర్ 1 అండ్ 2 ని ఇంక్లూడ్ చేస్తూ ఒకే చాప్టర్ గా చేశారు. అది ఎలా తగ్గించగలిగారు? డెఫినేషన్స్ ని సెక్షన్ 2 లోనే ఇక్కడ పెట్టేయడం వల్ల ఆల్మోస్ట్ 39 సబ్ సెక్షన్స్ దీంట్లో తీసుకురావడం, సెక్షన్ 2 లో 39 సబ్ సెక్షన్స్ తీసుకురావడం వల్ల ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఆ 39 సెక్షన్స్ దీనిలో ఒకే సెక్షన్స్ లో వచ్చేసింది. కాబట్టి ఆ ఎక్స్ప్లెనేషన్స్ అనే టాపిక్ ని దీనిలో ఇంక్లూడ్ చేస్తూ మళ్ళీ సెక్షన్ 3 కింద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. కాబట్టి సెక్షన్ 1 నుంచి 3కి చాప్టర్ 1 కంప్లీట్ అయిపోయింది. చాప్టర్ 2 ఇక్కడ ఏంటి? పనిష్మెంట్స్. సో ఎక్కడి వరకు ఉన్నాయి? ఆ పనిష్మెంట్స్ ఏంటి? ఏం పెంచాడు అంటే చాప్టర్ 13 వరకు తీసుకొచ్చాడు. మనం ఇండివిజువల్ సెక్షన్స్ ని సెక్షన్ వైజ్ గా మనం ఫర్దర్ వీడియోస్ లో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓవరాల్ గా యాక్ట్ ఎలా ఉంది, దీనిలో టోటల్ చాప్టర్స్ ఏంటి, వాటి పేర్లు ఎలా మారని, ఆ సెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కవర్ అవుతున్నాయి అనేది మీరు బేరాక్ దగ్గర పెట్టుకొని ఒకసారి చాప్టర్ వైజ్ గా. ఫ్రెండ్స్ ఇప్పుడు నా వీడియోస్ లో మీకు ఒక చిన్న ప్రాబ్లం ఏమొస్తుందంటే, నేను బేరాక్ దగ్గర పెట్టుకొని మిమ్మల్ని కొంచెం హోంవర్క్ చేయమని చెప్తూ ఉంటాను. సో చాలా మంది దగ్గర నుంచి నాకు వచ్చినటువంటి ఈ సజెషన్ ఏంటంటే, బేరాక్ తో సంబంధం లేకుండా మీరు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని. సో ఇక్కడ ఈ ప్రాబ్లం ఎందుకు అవుతుందంటే ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీ దగ్గర బేర్ యాక్ట్ ఉండి అది నేను చెప్తున్నప్పుడు మీరు కంపారిజన్ గా చూస్తూ ఉంటారో, దీంతో మీరు ఈ వీడియోలకి ఇంటరాక్ట్ అవుతారు. అంటే చాలా సార్లు ఈ యాక్ట్ విషయంలో, అంటే ఏదైనా యాక్ట్ విషయంలో ఎందుకు కన్ఫ్యూజన్ అవుతారు అని అంటే, వీడియో చూసిన తర్వాత మీరు బేర్ యాక్ట్ చూద్దామని అనుకుంటారు, బట్ అది చాలా సార్లు మ్యాచ్ అవ్వదు. మళ్ళీ వీడియోని చూసుకొని మళ్ళీ పాస్ చేసుకొని దాంతో కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఇక్కడ నేను ఆ చాప్టర్ లో కొంత పార్ట్ ని మీకు హైలైట్ చేసి రిమైనింగ్ మీరు బేర్ యాక్ట్ చూడండి అన్నప్పుడు, ఆ బేర్ యాక్ట్ మీరు ఆన్ స్పాట్ లో ఓపెన్ చేసి దాంతో ఇంటరాక్ట్ అవుతారు. సో మీకు వచ్చే డౌట్స్ ని కింద కామెంట్ లో మీరు అప్డేట్ చేసుకోవచ్చు, దానికి నేను ఆన్సర్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు బేర్ యాక్ట్ దగ్గర పెట్టుకొని కంపారిటివ్ గా స్టడీ చేస్తే ఐపీసీకి బిఎస్ఎన్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహితకి పెద్దగా తేడా లేదనే విషయం మీకు క్లారిటీ వస్తుంది. అలాగే కంపారిటివ్ టేబుల్ పెట్టుకొని ఆ పాత సెక్షన్స్ ఎక్కడెక్కడ మార్చారు అనేది కూడా సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తే, కొన్ని రోజుల పాటు మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఇది కూడా మీకు ఈజీగా అర్థం అవుతుంది. రైట్ ఫ్రెండ్స్, చాప్టర్ 3 జనరల్ ఎగ్జామ్షన్స్, ఇది ఎక్కడుంది మనకి ఐపీసీలో? చాప్టర్ 4. దీనిలో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నాయి సెక్షన్స్? మీరు నోట్ తీసుకొని ఒక నోట్స్ లో టేబుల్ రాసుకోండి ఫ్రెండ్స్. టోటల్ చాప్టర్స్ ఆఫ్ బిఎన్ఎస్ ఎన్ని ఉన్నాయి, అందులో చాప్టర్ నెంబర్ 1 సెక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, అలాగే చాప్టర్ 2 ఇలా టోటల్ గా 20 చాప్టర్స్ ఉన్నాయి. 358 సెక్షన్స్ కవర్ అయినాయి. సో వాటిని చాప్టర్ వైజ్ గా ఫ్రమ్ సెక్షన్ టు సెక్షన్ వరకు రాసుకోండి. అలాగే నెక్స్ట్ కాలంలో దీనిలో హైలైట్స్ రాసుకోండి. అంటే ఐపీసీలో ఉన్నటువంటి హైలైట్స్ కావచ్చు, ఇక్కడ యాడ్ ఆన్ అయినవి కానీ, సబ్స్టిట్యూట్ అంటే తీసేసినవి కానీ, సారీ ఒమిట్ అంటాము, సబ్స్టిట్యూట్ అంటే రీప్లేస్ చేయడం, ఒమిట్ అయినవి కానీ రీప్లేస్ అయినవి కానీ పక్కన హైలైట్ లో రాసుకోండి. ఫలానా చాప్టర్ నెంబర్ 1 ఇందులో వీటిని తీసేశారు, వీటిని మార్చారు, అలాగే వీటిని కొత్తగా చేర్చారు. అలాగే మీరు టాపిక్ వైజ్ గా ఇప్పుడు మార్చడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పనిష్మెంట్స్ ఉన్నాయి, ఆ పనిష్మెంట్స్ ని మార్చారు. ఇంతకుముందు ఒక అఫెన్స్ కి 1 year ఇంప్రిజన్మెంట్ ఉంటే దాన్ని పెంచారు అనమాట.
సో అలాంటి వాటిని మార్చారు, ఆ కేటగిరీలో రాసుకోండి. కొత్తగా చేర్చారు, ఇందా చెప్పుకున్నాం, మనకి అసైడేషన్ తీసేసి ఆ ప్లేస్ లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి పనిష్మెంట్స్ ని యాడ్ చేశారు. సో అలాంటివి యాడ్ చేసినప్పుడు ఆ చాప్టర్ లో ఏమేమి యాడ్ చేశారు అని మీరు ఒక టేబుల్ లా గనక నోట్స్ రాసుకోగలిగితే మీకు ఇది కొద్ది రోజుల్లోనే క్లారిటీ వస్తుంది. సో ఇలా మీరు చాప్టర్ వైజ్ గా టోటల్ ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి ఒక నోట్స్ లా ప్రిపేర్ చేసుకుంటే, ఆ, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ చాప్టర్ లో ఎన్ని ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, ఆ సెక్షన్స్ లో మార్పులు ఏంటి, చేర్పులు ఏంటి, తీసివేతలు ఏంటి. సో ఈ టేబుల్ ప్రకారం మీకు క్లారిటీ వస్తుంది. రైట్ ఫ్రెండ్స్, మీకు చెప్పాను కదా, BNS2 అనే దాని మీద మీరు సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వీడియో నుంచి మనం చాప్టర్ వైజ్ గా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో జస్ట్ ఇంట్రడక్షన్ కాబట్టి దీనిలో మనం హైలైట్స్ చూసాము. అలాగే భారతీయ న్యాయ సంహితకు సంబంధించినటువంటి కీ హైలైట్స్ ఏంటి, దీనిలో ఏమేమి మార్పులు జరిగినాయి, దీన్ని మనం స్టడీ చేయడానికి నోట్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఈ సింపుల్ టాపిక్స్ తోటి ఈ వీడియోని మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియో, ఇవన్నీ వీడియోస్ కంటిన్యూ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంట్రడక్షన్ చాప్టర్ దగ్గర నుంచి, అంటే చాప్టర్ 1 ప్రిలిమినరీ దగ్గర నుంచి చాప్టర్ 20 రిపీల్ అండ్ సేవింగ్స్ క్లాస్ వరకు టోటల్ 358 సెక్షన్స్ ని చాప్టర్ వైజ్ గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అలాగే ఫ్రెండ్స్, మీకు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీరు ఈ వీడియో వినేటప్పుడు ఖచ్చితంగా బేరాక్ దగ్గర పెట్టుకోండి, నోట్స్ దగ్గర పెట్టుకోండి. మధ్యలో ఎక్కడన్నా నేను కేస్ క్లాస్ వచ్చినప్పుడు కానీ వాటిలో కానీ మీరు వీడియో పాస్ చేసి అవి రాసుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం మీరు పాస్ చేసిన వీడియోతో పాటు నేనైతే కీ హైలైట్స్ చెప్పానో లేదా కేస్ క్లాస్ చెప్పానో వాటిని ఆన్ స్పాట్ రిఫర్ చేసుకొని మీ కంప్యూటర్లో కానీ మొబైల్లో కానీ, జనరల్గా కంప్యూటర్లో అయితే ఒక ఫోల్డర్ పెట్టుకొని ఆ ఫోల్డర్లో మీరు ఆ కన్సర్న్డ్ కేస్ క్లాస్ ని కానీ హైలైట్స్ ని కానీ స్టోర్ చేసుకోండి. అంటే బ్యాకప్ తెచ్చుకొని పెట్టుకోండి. అప్పుడు మీరు రేపు పొద్దున ప్రాక్టీస్ లో ఉన్నప్పుడు కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ వెళ్ళేటప్పుడు వాటి రిఫర్ చేయడం అనేది, ఆ రిఫరెన్స్ చాలా ఈజీ అవుతుంది. సో ఇది కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చాలా బాగా ఉపయోగపడే ఫ్రెండ్స్. నోట్స్ రాసుకోవడం అనేది ఎప్పుడు కూడా LLB దగ్గర నుంచి మీరు హై లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వరకు కూడా మీరు రెగ్యులర్ గా మీ ఓన్ నోట్స్ మీద ప్రాక్టీస్ చేయండి. దీనివల్ల మీకు రెండు ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడైతే నోట్స్ రాస్తున్నామో మీకు చేతికి బ్రెయిన్ కి కనెక్టివిటీ ఏర్పడుతుంది, మీకు మెమొరీలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిజిస్టర్ అవుతుంది, ఎగ్జామ్స్ లో మర్చిపోకుండా స్పాంటేనియస్ గా రాయగలుగుతారు. రెండో పాయింట్ ఏంటంటే, మీ నోట్స్ ని మీ స్టైల్లో తయారు చేసుకోవడం వల్ల మీ కంపాటబిలిటీ ఆఫ్ రైటింగ్ కానీ కంపాటబిలిటీ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ వస్తుంది. సో ఈ రెండు కూడా మీకు ఇంటర్వ్యూలో చాలా బాగా ఉపయోగపడతాయి. అంటే ఒక టాపిక్ తీసుకుని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నప్పుడు అది మీరు ఓన్ నోట్స్ తయారు చేసుకునే పద్ధతి, ఇది మీకు ఇనీషియల్ గా కొంచెం కష్టం అవుతుంది. నోట్స్ తయారు చేసుకోవడం అనేది కొద్దిగా కష్టం అవుతుంది. నేను టిప్స్ చెప్తాను కాబట్టి దాంతో ఫాలో అవ్వండి. అలాగే మీకు ఇప్పుడు ప్రజెంట్ టెక్నాలజీ, AI టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ChatGPT లాంటివి కానీ ఇంకా నెంబర్ ఆఫ్ AI యాప్స్ అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి మీకు డ్రాఫ్టింగ్ పెద్దగా ప్రాబ్లం అవ్వాల్సిన అవసరం లేదు. మీరు వాటి సపోర్ట్ తీసుకొని కూడా మీరు డ్రాఫ్ట్ చేసుకోవచ్చు, అంటే నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే మీరు ఓన్ నోట్స్ తయారు చేసుకున్నారో, అంటే విత్ హ్యాండ్ రైటింగే నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, ఇది నేను చెప్తున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్. మీరు డేటా కలెక్ట్ చేసి ఒక ఓల్డ్ ఫైల్లో పడేసేసి ప్రింట్ తీసి రాసుకున్నాను అండి, అంటే ప్రింట్ తీసుకుని పెట్టుకున్నానండి అని అంటే అది 50% మీకు ఉపయోగపడుద్ది. బట్ ఎప్పుడైతే మీరు హ్యాండ్ నోట్స్ రాసుకున్నారో, మీ సెల్ఫ్ గా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకున్నారో, అది ఇన్ డీటెయిల్డ్ గా చేసుకుంటారా, షార్ట్ ఫామ్ లో చేసుకుంటారా, మీ కన్వీనియంట్. బెటర్ ఆప్షన్ ఏంటంటే కొంచెం లాంగ్ టైం నుంచే ప్రిపేర్ అవ్వండి. ఎవరైనా JCJ కానీ డీజే కానీ ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా ప్రిపేర్ అయ్యేవాళ్ళు కొంత లాంగ్ టైం నుంచి ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు మీ గోల్ని అచీవ్ చేసే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఈ ప్రిన్సిపల్ తెలియక లాస్ట్ మినిట్ లో ఒక నెల 2 నెలల్లో ప్రిపేర్ అవ్వాలి అని కన్ఫ్యూజన్ లో, యాంగ్జైటీలో ఏదో ఒక మెటీరియల్ చదువుకుని అక్కడికి వెళ్ళి రాద్దాం అనుకున్న వాళ్ళు చాలా మంది, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్, 80% ఆఫ్ ద పీపుల్ ఫెయిల్ అవడానికి బేసిక్ రీజన్ ఇదే. సో బెటర్ ఏంటంటే మీరు బేరాక్ దగ్గర పెట్టుకొని నోట్స్ తయారు చేసుకోండి. ఆ రిఫరెన్స్ ఏదైతే మెటీరియల్ ఉందో వాటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.